ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో వైవాహిక సమస్యలను సూచించేటువంటి కొన్ని కాంబినేషన్స్ని తెలియజేస్తాను. అలాగే కుజదోషం అనేది ఎంతవరకు ప్రమాదకరం, కుజదోషం ఉండడం వలన ఎటువంటి సమస్యలు ఉంటాయి, నిజంగా అది అంత ప్రమాదకరమైనటువంటి దోషమా, ఈ విషయాన్ని కూడా కొంత డిస్కస్ చేద్దాము. అలాగే సప్తమంలో ఉన్నటువంటి గ్రహాలు ఎటువంటి వైవాహిక సమస్యలు ఇస్తాయి, వాటికి పరిష్కారాలు ఏంటి, పరిహారాలు ఏంటి. సప్తమంలో ఉన్న గ్రహాలు శుభగ్రహమైనా కానీ సమస్యలను ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే పాపగ్రహమైనా కానీ శుభ ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సప్తమంలో పాపగ్రహాలు ఉంటేనే ప్రాబ్లమ్స్ ఉంటాయి, శుభగ్రహాలు ఉంటే ప్రాబ్లమ్స్ ఉండవు అని అనుకోవడం కూడా పొరపాటే. ఇక వైవాహిక సమస్యను సూచించేటువంటి కాంబినేషన్స్ కొన్ని సూత్రప్రాయంగా కనుక చూసినట్టయితే 2nd హౌస్, 8th హౌస్, 7th హౌస్, 8th హౌస్, 12th హౌస్, ఇవి వైవాహిక స్థానాలు. వీటిల్లో నైసర్గిక పాపగ్రహాలు ఉండడం అనేది కొంత ప్రాబ్లం. అంటే రవి, కుజ, శని, రాహు, కేతు ఇటువంటి గ్రహాలు. ప్రత్యేకంగా 7th హౌస్ అనేది జీవిత భాగస్వామిని చూసేటువంటి హౌస్ కాబట్టి అందులో ఉన్నటువంటి గ్రహాలు వారి యొక్క వైవాహిక జీవితాన్ని నిర్ధారిస్తాయి. ఎటువంటి జీవిత భాగస్వామి వస్తారు, వారితో వీరి యొక్క ప్రయాణం ఎలా ఉంటుంది, ఎంతవరకు పాజిటివ్గా ఉంటుంది, ఎంతవరకు నెగిటివ్గా ఉంటుంది అనేది కొంతవరకు క్లూ ఇస్తాయి 7th హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్స్. అలాగే దుస్థానాధిపతులు 7th హౌస్లో ఉండడము, అంటే 6th లార్డ్, 8th లార్డ్, 12th లార్డ్ 7th హౌస్లో ఉండడము, నైసర్గిక పాపగ్రహాలు 7th అంటే 7th హౌస్లో ఉండడము, ఇవన్నీ కూడా కొంతవరకు సమస్యలు ఇచ్చేటువంటి ప్లేస్మెంట్స్ ఇవి. అదేవిధంగా 7th లార్డ్ దుస్థానాల్లో ఉండడము, శుక్రుడు దుస్థానాల్లో ఉండడము, 7th హౌస్లో శుక్రుడు ఉండడము, ఇది కూడా ప్రాబ్లమేటిక్ ప్లేస్మెంట్గానే మనం చెప్పాల్సి ఉంటుంది. శుక్రుడు 7th హౌస్లో ఉండి పాపగ్రహాలతో కలవడం కూడా మ్యారేజ్లో కొంత ప్రాబ్లమ్స్ని ఇచ్చేటువంటి కాంబినేషన్ అండ్ ప్లేస్మెంట్. అదేవిధంగా 7th హౌస్లో నీచలో ఉన్నటువంటి గ్రహాలు 7th లార్డ్ నీచలో ఉండడము, ఇవి కూడా కొంతవరకు ప్రాబ్లమ్స్ని సూచిస్తాయి. అలాగే జైమిని పద్ధతిలో దారపాదంలో ఉన్న గ్రహాలు, దారపాదానికి 7th హౌస్లో ఉన్న గ్రహాలు, ఉపపాదంలో గ్రహాలు, ఉపపాదం నుంచి 7th హౌస్లో ఉన్న గ్రహాలు, వాటి యొక్క స్వభావాన్ని బట్టి మ్యారేజ్ లైఫ్లో ఎంతవరకు ప్రాబ్లమ్స్ ఉంటాయి లేదా హ్యాపీ ఈవెంట్స్ ఉంటాయి అనేది మనం కొంతవరకు నిర్ధారణ చేయొచ్చు. అలాగే దారకారక గ్రహము స్ట్రాంగ్గా పాజిటివ్గా ఉన్నట్టయితే హ్యాపీ మ్యారేజ్ లైఫ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక కుజదోషం విషయానికి వచ్చినట్టయితే 2, 7, 8, 12 ప్రధానంగా 4th హౌస్ను కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. వీటిలో కుజుడు ఉంటే కుజదోషంగా చెప్పబడింది. లగ్నంలో ఉన్న కుజుడు 7th హౌస్ను చూడడం కూడా కొంతవరకు ప్రాబ్లమాటిక్ మ్యారేజ్ని ఇస్తుంది. ఇక ఈ కుజదోషం 7th హౌస్లో ఉన్నప్పుడు దాని యొక్క ఇంపాక్ట్ అనేది, ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకు కుజదోషం గురించి ఎక్కువ భయపడతారు అని కనుక చూసినట్టయితే, కుజుడు పురుష గ్రహము, అందుకనే స్త్రీలకు కనుక, అమ్మాయిలకు కనుక 7th హౌస్లో కుజదోషం ఉంటే ఎక్కువగా భయపడము, దానికి పరిహారాలు చేయడం కూడా చేస్తూ ఉంటారు. ఎందుకంటే 7th హౌస్ అనేది హస్బెండ్ని సూచించేటువంటి స్థానం అమ్మాయిలకి. ఇటువంటి స్థానంలో కుజుడు కనుక ఉన్నట్టయితే అగ్రెసివ్ లైఫ్ పార్ట్నర్, అంటే దూకుడు స్వభావం ఉన్నటువంటి వ్యక్తి, షార్ట్ టెంపర్ ఉన్న వ్యక్తి, ఇటువంటి వ్యక్తి రావడము, మొండితనము, పట్టుదల, మొండి పట్టుదల, అనుకున్నదే జరగాలనేటువంటి తత్వము, డామినేటింగ్ నేచర్ ఉండడము, తను చెప్పేది కరెక్ట్ కాదని తెలిసినా తన పంతం నెగ్గడానికి ఆ పంతం నెరవేర్చుకునే ప్రయత్నం చేయడము, ఆ ప్రాసెస్లో ఆ అమ్మాయిని ఎక్కువగా ఇబ్బంది పెట్టడము, ఫిజికల్గా కావచ్చు, చేయి చేసుకోవడము, దుర్భాషలు ఆడడము, మానసికంగా హింసించడము, ఇటువంటివన్నీ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి 7th హౌస్లో కుజుడు కనుక ఉన్నట్టయితే. అయితే ప్రతిసారి ఇలాగే ఉంటుందని చెప్పకూడదు. ఎందుకంటే కుజుడు యోగకారకుడై 7th హౌస్లో ఉన్నట్టయితే చాలా మంచి మ్యారేజ్ లైఫే ఉంటుంది, సుఖవంతమైనటువంటి మ్యారేజ్ ఉంటుంది. కుజుడు శుభుడై 7th హౌస్లో ఉంటే హ్యాపీ లాంగ్ మ్యారేజ్ లైఫ్ ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది, హ్యాపీ అండ్ లాంగ్ మ్యారేజ్ లైఫ్. అయితే ఇటువంటి ఒక నేచర్ ఉండడం వల్లనే కుజదోషానికి అంత ఎక్కువగా భయం అనేది వ్యాప్తి చెందింది. ఎప్పుడు కూడా కుజుడు యొక్క నేచర్ తను అనుకున్నది జరగాలి, వెంటనే జరగాలి, తనకు అనుగుణంగా అందరూ ఉండాలి, తను చేసేది అందరూ మెచ్చుకోవాలి అనేటువంటి ఒక దృష్టి ఉంటుంది. తనని సెంటర్ చేసుకుని సెల్ఫ్ సెంట్రిక్గా ఉంటూ
తన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, తనకు అనుగుణంగా ఉండాలి అనేటువంటి ఒక నేచర్ ఉంటుంది కాబట్టి కుజదోషానికి అంతగా భయం అనేది ఏర్పడింది. అయితే యాటిట్యూడ్ చేంజ్ చేసుకోవడం కావచ్చు, పెద్దవాళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వడము, దీనివలన కూడా చాలా మటుకు యాటిట్యూడ్లో కనుక వారి యొక్క మనస్తత్వంలో మార్పు తేగలిగితే ఈ దోషం కూడా తగ్గుతుంది. అలాగే పరిహారాలు చేసుకోవడం వలన ఈ దోష తీవ్రత తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది తప్ప కుజదోషం వలన జీవిత భాగస్వామి చనిపోరు, డైవర్స్ అవ్వదు. డైవర్స్ అవ్వడానికి కారణము 7th హౌస్లో రవి ఉండడం తప్ప వేరే ఏ గ్రహము కూడా డైవర్స్ ఇప్పించలేదు. వేరే పాపగ్రహాలు డైవర్స్కి దోహదం చేస్తాయి తప్ప రవి ఇంపాక్ట్ ఉన్నప్పుడు మాత్రమే డైవర్స్ అనేది ఫైనలైజ్ అవుతుంది లీగల్గా. ఇక 7th హౌస్లో శుభగ్రహాలున్నా పాపగ్రహాలున్నా సమస్యలు ఇచ్చేటువంటి పొజిషన్లో ఉంటే సమస్యలు ఇస్తాయి. అలాగే పాపగ్రహాలు కూడా చాలా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ను కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి 7th హౌస్లో శని స్వక్షేత్రంలో కనుక ఉన్నట్టయితే హ్యాపీ అండ్ లాంగ్ మ్యారీడ్ లైఫ్ ఉంటుంది. కర్కాటక లగ్నానికి 7th హౌస్లో శని, సింహ లగ్నానికి 7th హౌస్లో శని ఉన్నట్టయితే వారి యొక్క మ్యారీడ్ లైఫ్ అనేది హ్యాపీగా ఉండడానికే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే 7th లార్డ్ 7thలో ఉండడం అనేది ఎప్పుడు కూడా మ్యారేజ్ లాంగివిటీకి మంచిది. అంటే లాంగ్ మ్యారీడ్ లైఫ్ ఉండడానికి చాలా మంచి ప్లేస్మెంట్ అది. ఇక శుభగ్రహాలు కూడా 7th హౌస్లో ఉండి సమస్యలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి చంద్రుడు కనుక 7th హౌస్లో ఉన్నట్టయితే, చంద్రుడు ఒక్కడు ఉన్నట్టయితే హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇదే చంద్రుడు కనుక కుజుడితో, శనితో, రవితో, రాహుతో, కేతువుతో ఇటువంటి గ్రహాలతో కలిసి ఉన్నట్టయితే మ్యారేజ్లో ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చంద్రుడు మనసుకు సంబంధించినటువంటి గ్రహం, మనఃకారకుడు చంద్రుడు. కాబట్టి లైఫ్ పార్ట్నర్ కొంత ఎమోషనల్ పార్ట్నర్ అవ్వడము, ఏ గ్రహం చంద్రుడితో కలిసిందో దానికి అనుగుణంగా ఎమోషనల్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. చంద్రకుజులు కనుక 7th హౌస్లో ఉన్నట్టయితే ఎమోషనల్ డిస్టర్బెన్సెస్, దూకుడు స్వభావము, దీనివల్ల ఎక్కువగా మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దుందుడుకి నేచర్ కావచ్చు, మొండితనము, దీనివల్ల ప్రాబ్లమ్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక 7th హౌస్లో చంద్రుడు రవి కనుక కలిసి ఉన్నట్టయితే డామినేటింగ్ హస్బెండ్, భార్య మీద ఎక్కువగా డామినేషన్ చూపిస్తూ తన అథారిటీ చూపిస్తూ ఉండేటువంటి హస్బెండ్ అవ్వడము, దానివల్ల విడాకుల వరకు కూడా వెళ్ళడము, ఇటువంటి సందర్భాలు అనేవి ఉంటాయి. చంద్ర శని కాంబినేషన్ కనుక 7th హౌస్లో ఉన్నట్టయితే ఇద్దరి మధ్య కూడా అండర్స్టాండింగ్ తక్కువగా ఉంటుంది, భావ సారూప్యత తక్కువగా ఉంటుంది, ప్రతి చిన్న విషయంలో విభేదిస్తూ ఉండడము, దానివల్ల ఒక స్ట్రెస్ అనేది అనుభవిస్తూ ఉంటారు ఆ వ్యక్తులు జీవిత భాగస్వామి వలన, వారి నుండి. ఇక చంద్ర రాహులు కనుక ఉన్నట్టయితే ఆ జీవిత భాగస్వామి యొక్క గ్రీడ్ అంటే ఆశ, అత్యాశ, దీనివల్ల మీరు ఎక్కువగా ఇబ్బందులు గురవుతూ ఉంటారు. అయితే చీటింగ్ ఇలాంటి వాటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది 7th హౌస్లో రాహు కనుక ఉన్నట్టయితే. ఇక కేతు 7th హౌస్లో ఉంటే అగ్రెసివ్ లైఫ్ పార్ట్నరు, చంద్రుడితో కలిసి కనుక ఉన్నట్టయితే చంద్రకేతువులు 7th హౌస్లో ఉంటాయి. చంద్రరాహులు 7th హౌస్లో ఉంటే అత్యాశ వల్ల ప్రాబ్లమ్స్, చంద్రకేతువులు 7th హౌస్లో ఉన్నట్టయితే షార్ట్ టెంపరు, దూకుడు నేచరు, వాదించేటటువంటి మనస్తత్వము, ఇటువంటి వాటి వల్ల కొంత ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. చంద్రుడు ఇంత శుభగ్రహం అయినప్పటికీ కూడా పాపగ్రహాలతో కలిసి ఉన్నట్టయితే 7th హౌస్లో చాలా ప్రాబ్లమ్స్ ఇస్తాడు. అదేవిధంగా బుధుడు కూడా 7th హౌస్లో ఉన్నప్పుడు ఇద్దరి మధ్య కూడా అండర్స్టాండింగ్ లెవెల్స్ తక్కువగా ఉండడము, అపార్థాలు ఎక్కువ చోటు చేసుకుంటూ ఉండడము, మల్టిపుల్ మ్యారేజెస్ ఇవ్వడానికి కూడా 7th హౌస్లో బుధుడు కారణమవుతాడు అటువంటి కాంబినేషన్స్లో కనుక ఉన్నట్టయితే. అదేవిధంగా 7th హౌస్ దుస్వభావ రాశి అయ్యి, అంటే 7th హౌస్ కనుక మిథునము, కన్య, ధనస్సు, మీనం అయ్యి అందులో పాపగ్రహాలు ఉండడము, బుధుడు ఉండడము, ఇటువంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు ఒకటి కంటే ఎక్కువ మ్యారేజెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే దీన్ని యథాతథంగా సూత్రాన్ని తీసుకుని అప్లై చేయడం అనేది మంచిది కాదు. ఇవన్నీ కొన్ని సూత్రప్రాయంగానే చెప్పడం జరుగుతుంది. ఇక గురువు 7th హౌస్లో ఉన్నట్టయితే డామినేటింగ్ హస్బెండ్, ముఖ్యంగా అమ్మాయిలకి డామినేటింగ్ హస్బెండ్ వస్తాడు. అవతల వ్యక్తి కరెక్ట్ చేస్తున్నా సరే దాన్ని ఒప్పుకోకపోవడము, వారి ఈగో లెవెల్స్ అడ్డొచ్చి తన ఈగోని ప్రదర్శిస్తూ ఉండడము, ఇటువంటి చాలా సమస్యలు ఇచ్చేటువంటి సందర్భాల్లో ఉంటారు ఆ జాతకులు. 7th హౌస్లో వీనస్, శుక్రుడు కనుక ఉన్నట్టయితే వైవాహికపరమైన సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా అమ్మాయిలకి 7th హౌస్లో కనుక వీనస్ ఉన్నట్టయితే వారి యొక్క భర్తకి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కావచ్చు, మల్టిపుల్ అఫైర్స్, ఇటువంటి వాటి వల్ల ప్రాబ్లమ్స్, భర్త యొక్క అడిక్షన్స్ వల్ల వీరికి ప్రాబ్లమ్స్, భర్తకి లైఫ్లో సీరియస్నెస్ లేకపోవడము, బాధ్యతాయుతంగా ఉండకపోవడము, దీనివల్ల వీళ్ళు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవడము, ఇటువంటి పరిస్థితులు కూడా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఈ విధంగా శుభగ్రహాలుగా కొనియాడబడుతున్నటువంటి గ్రహాలు కూడా 7th హౌస్లో ఉన్నట్టయితే చాలా ప్రాబ్లమ్స్ ఇస్తాయి. అదేవిధంగా గురు శుక్రులు 7th హౌస్లో ఉండడం కూడా మ్యారీడ్ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఇచ్చేటువంటి సందర్భాలే ఎక్కువగా ఉంటాయి. గురు శుక్రులు 7th హౌస్లో ఉన్న, శని కుజులు 7th హౌస్లో ఉన్న ఆ తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. శని కుజుల కాంబినేషన్ ఏ హౌస్లో ఉన్నది ప్రాబ్లమేటిక్ కాంబినేషనే. అలాంటిది 7th హౌస్లో శని కుజులు కనుక ఉన్నట్టయితే ఎప్పుడు ఘర్షణ వాతావరణము, ఒకరితో ఒకరు వాదించుకుంటూ ఉండడము, ఘర్షణలకు దిగడము, వైలెంట్ ఇన్సిడెంట్స్ చోటు చేసుకోవడము వారి యొక్క మ్యారీడ్ లైఫ్లో, ఇటువంటి సందర్భాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాగే 7th హౌస్లో ఉన్న ప్లానెట్ ఉచ్చలో ఉన్నప్పుడు కూడా మనం దాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. ఉదాహరణకి 7th హౌస్లో కుజుడు ఉచ్చలో ఉండడం కూడా మ్యారిటల్ హ్యాపీనెస్కి మంచిది కాదు. కర్కాటక లగ్నానికి 7th హౌస్లో కనుక కుజుడు ఉన్నట్టయితే ఉచ్చలో ఉంటాడు కాబట్టి ఈ ఘర్షణ వైఖరి అనేది ఎక్కువగా ఉంటుంది వారి యొక్క మ్యారీడ్ లైఫ్లో. అదేవిధంగా 7th లార్డ్ నీచలో ఉండడము లేదా ఉచ్చలో ఉండడం కూడా మనం పరిశీలించాలి. సప్తమాధిపతి కనుక నీచలో ఉండి అటువంటి గ్రహం యొక్క దశ నడుస్తూ ఉన్నట్టయితే మ్యారేజ్లో కొంతవరకు ఒడిదుడుకులు, మిస్అండర్స్టాండింగ్స్ ఇవి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే వక్రించిన గ్రహాల యొక్క దశలో కూడా మ్యారేజల్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఉదాహరణకి 7th హౌస్లో వక్రించిన గ్రహాలు ఉన్నా, 7th లార్డ్ వక్రించిన ఆ గ్రహాల దశలో కొంత మ్యారిటల్ ఇష్యూస్ అనేవి ఉంటాయి. దారకారకుడు వక్రించిన, దారకారకుడు నీచలో ఉన్న, ఇవన్నీ కూడా కొంత మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందుల్ని కలిగించేటువంటి అంశాలుగా మనం చూడాల్సి ఉంటుంది. అలాగే 7th లార్డ్ ఉన్నటువంటి రాశి మిత్రక్షేత్రమా శత్రుక్షేత్రమా, మిత్ర నక్షత్రంలో ఉన్నాడా శత్రు నక్షత్రంలో ఉన్నాడా, ఇవి కూడా కొంతవరకు ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ విధంగా మ్యారీడ్ లైఫ్ హ్యాపీగా ఉండాలి అంటే కేవలం శుభగ్రహాలు మాత్రమే దీనికి హెల్ప్ చేస్తాయి అని అనుకోవడం పొరపాటు. ప్రతి గ్రహం కూడా తనదైన శైలిలో వైవాహిక సమస్యల్ని ఇవ్వగలదు. అయితే మరి పరిహారాలు ఏంటి, వీటికి పరిష్కారం ఏంటి అని కనుక చూసినట్టయితే, ఏదైనా ఒక గ్రహం యొక్క దశ నడుస్తున్నప్పుడు మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే ఈ విషయాన్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. మ్యారేజ్కి సంబంధించిన హౌస్లో ఏ గ్రహం ఉన్నా ఆ గ్రహం యొక్క మహాదశ నడిచేటప్పుడు మాత్రమే ఆ ప్రాబ్లమ్స్ అనేవి ఫుల్ఫ్లెడ్జ్డ్గా 100% యాక్టివేట్ అవుతాయి. అటువంటి సమయంలో ఆ గ్రహానికి సంబంధించినటువంటి పరిహారం అనేది చేసుకోవాలి. రవి కనుక ప్రాబ్లమ్స్ ఇస్తున్నట్టయితే రవికి సంబంధించినటువంటి పరిహారాలు, చంద్రుడైతే చంద్రుడికి సంబంధించినటువంటి పరిహారాలు, ఈ విధంగా చేసుకున్నప్పుడు ఆ పరిహారాలు చేసుకోవడం వలన సమస్య యొక్క తీవ్రత తగ్గడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. రవి కనుక 7th హౌస్లో ఉండి ప్రాబ్లమ్స్ ఇస్తున్నట్టయితే ఎక్కువగా సెపరేటివ్ టెండెన్సీస్ ఉంటాయి. విడిపోదాము అన్నటువంటి ఆలోచనలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అయితే డైవర్స్ కాంబినేషన్ బలంగా ఉంటే పరిహారాలు చేసినా కానీ డైవర్స్ క్యాన్సిల్ అవ్వదు. ఒక్కొక్కసారి రవి 7th హౌస్లో ఉన్నా కానీ డైవర్స్ వరకు వెళ్ళదు. గురుదృష్టి ఉండడం, ఇటువంటి కొన్ని పాజిటివ్ పాయింట్స్ కనుక్కున్నట్టయితే డైవర్స్ వరకు వెళ్లకుండా ఉంటుంది ఆ మ్యారీడ్ లైఫ్. అటువంటి సమయంలో రవికి పరిహారాలు చేసుకోవడము, రవికి జపం చేయడము, రవికి సంబంధించినటువంటి దానం చేయడము, ఇటువంటివి చేయాల్సి ఉంటుంది. ప్రతి గ్రహానికి కూడా దోష నివారణకి దానం అనేది చాలా గొప్ప పరిహారంగా చెప్పబడింది. చంద్రుడి దశ అయితే చంద్రుడికి సంబంధించినటువంటి దానము, ఈ విధంగా అటువంటి దానాలు చేయడము, జపాలు చేయించుకోవడము, వీటి వలన కొంతవరకు ఉపశమనం అనేది ఉంటుంది తప్ప ప్రారంధం మారదు. దాని యొక్క తీవ్రత తగ్గి వారి యొక్క ఆలోచన ధోరణిలో కూడా మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం దేవతలను ఎప్పుడైతే ఆరాధన చేస్తామో వారి యొక్క ప్రభావం మనస్సు మీద ఉంటుంది కాబట్టి క్రమేపీ వారి యొక్క ఆలోచన ధోరణిలో మార్పు వచ్చి ఇద్దరి మధ్య కూడా సఖ్యత ఏర్పడడానికి రెమెడీస్ అనేవి హెల్ప్ చేస్తాయి. రెమెడీస్ని ఈ దృష్టితోనే మనం చూడాల్సి ఉంటుంది తప్ప అద్భుతాలు సృష్టించవు రెమెడీస్. ఎప్పుడూ కూడా రెగ్యులర్గా రెమెడీస్ చేస్తూ దైవం పట్ల విశ్వాసం కలిగి సత్ప్రవర్తన కలిగి అవతల వ్యక్తిని కూడా అంగీకరించడము, యాక్సెప్ట్ చేయడము, గౌరవించడము అనేది చేస్తాము. చాలా మటుకు ఈ వైవాహిక దోషాలు అనేవి పరిహరింపబడతాయి. 7th హౌస్ గురించి ముఖ్యంగా ఎందుకు చెప్తారు అందరూ అంటే 7th హౌస్ అనేది కేవలం వివాహానికి సంబంధించిన స్థానమే కాదు, అది 7th హౌస్ అనేది యుద్ధానికి సంబంధించినటువంటి స్థానం కూడా. కాబట్టి మన అపోనెంట్ని తెలియజేసేటువంటి స్థానం, మన రైవల్రీ అంటే మన ప్రత్యర్థిని తెలియజేసే స్థానం కూడా 7th హౌసే. కాబట్టి 7th హౌస్ అనేది భార్యాభర్తల మధ్య ఎంతవరకు ఆ ఘర్షణ ధోరణి ఉంటుంది, ఇద్దరు ప్రత్యర్థులుగా ఎంతవరకు కలిసి జీవిస్తారు అని తెలియజేసే స్థానం కూడా 7th హౌసే. కాబట్టి ఏ భార్యాభర్త అయినా సరే ఇటువంటి ఒక డిస్టర్బెన్స్ని ఏదో ఒక లెవెల్లో అనుభవిస్తూనే వారికి మ్యారీడ్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ సమస్యల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడే మనం దాని మీద కొంత దృష్టి పెట్టి పరిహారాల గురించి ఆలోచించి చేసుకుంటూ ఉండడం అనేది చాలా ముఖ్యము.
ఈ విధంగా వివాహానికి సంబంధించినటువంటి దోషాలు, ఏ గ్రహం ఎటువంటి ప్రాబ్లమ్స్ ఇస్తుంది, వాటికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, పరిహారం వలన ఎటువంటి ప్రయోజనం ఉంటుంది అనేటువంటి కొన్ని పాయింట్స్ చెప్పేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.